పార్వతి, పెద్దబాబు గారు, అన్నం తినమని గణేష్ బతిమలాడటం నేను చూస్తూనే వచ్చాను. ఎందుకు తినట్లేదు? నాకొద్దు పెద్దబాబు గారు. నీకు బాధ ఎక్కువగా ఉంటే రేపొద్దున పనిలోకి కూడా రావద్దు. అదేంటి పెద్దబాబు గారు అట్టా అంటారు? అంతే కదా పార్వతి, జరిగింది గుర్తు చేసుకొని కడుపు నింపుకునే నువ్వు రేపు మా అందరికీ వండి పెట్టాలంటే కష్టమే. రెస్ట్ తీసుకో. అయ్యో, పనిలోకి రావద్దంటే ప్రాణం పోయినట్టుంటుంది పెద్దబాబు గారు. నానేమీ బాధపడట్లేదు. ఇప్పుడు తినమంటారా చెప్పండి? గబగబా ఖాళీగా ఉన్న అరచేతిని చూసి ఏమీ చేయలేదనుకుంటారు కొంతమంది. ఎవరైతే భవిష్యత్తు ఉందని పిడికిలి బిగిస్తారో వాళ్ళే జీవితంలో గొప్ప స్థాయికి వస్తారు. నువ్వు రావాలి, అలా నిన్ను చూడాలి. 10వ తరగతి పాస్ కాని నేను గొప్పదాన్ని అవుతానా పెద్దబాబు గారు? ప్రపంచంలో గొప్ప వ్యక్తులుగా ఎదిగిన మహానుభావుల్లో చాలామంది పరీక్షల్లోనే కాదు, జీవితం మొదట్లోనే ఫెయిల్ అయ్యారు. మన వల్ల కాదు అనుకుంటే ఎవరు గుర్తుపెట్టుకునే వాళ్ళు కాదు. మన వల్ల అవుతుంది అనుకున్నందుకే గుర్తుగా గుండెల్లో మిగిలిపోయారు. అర్థమైందా? అర్థమైనది పెద్దబాబు గారు. గుడ్. గతాన్ని పక్కన పెట్టు, కొత్త ఆశతో జీవితాన్ని మొదలుపెట్టు. బెస్ట్ ఆఫ్ లక్ పార్వతి. థ్యాంక్స్ పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, నెలవంకని చూడగానే దేవుళ్ళంటి మిమ్మల్ని చూసినాను. పెద్దబాబు గారు, ఈ నెలంతా నాకు మంచి జరుగుతాది. నీలాంటి మంచి మనిషికి ఎప్పుడు మంచి జరుగుతుంది పార్వతి. హలో చందు. దేవా, ఇమీడియట్గా నాకు వీడియో కాల్ చేయి. నేనిప్పుడే నెలవంకం చూశాను. నువ్వు కూడా చూసి నాకు ఫోన్ చేయవా? నేను ఇందాకే నెలవంకం చూశాను చందు. అవునా? ఎవరిని చూసావు? ఉందిగా, మ్యాజిక్ మెడిసిన్, హర్బల్ బ్యూటీ కంపెనీ లోగో కళ్ళు, వాటిని చూశాను. ఆల్ రైట్, ఐల్ కాల్ యూ లేటర్. ఓకే చందు, బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్. నీ బొంద మార్నింగ్. కాఫీ. ఏంటది? మెంటల్. బెడ్ కాఫీకి బెడ్ కాఫీ అని పేరు పెట్టా. పేరు పెట్టుకో, కానీ కాళ్ళ మీద ఎందుకు పెట్టావు? తిని అవ్వా. బెడ్ కాఫీ అంటే అదే మావా, కింద పడకుండా తాగాలి. మెంటల్. నా నోరెక్కడుంది, కప్పు ఎక్కడుంది?
పొద్దున్నే కామెడీ చేస్తే ట్రాజడీతో ఎండ్ అవుతావు. మర్యాదగా అక్కడి నుంచి కప్పుతీ కాలుతుంది. తీస్తాను గాని మావా, ఒక్క మాట. ఆంటీ వాళ్ళు మన నిశ్చితార్థం పెడుతున్నారు కదా, గిఫ్ట్గా ఏమిస్తావు? ప్రేమతో మాట్లాడే ముందు అదే ప్రేమతో నేను ఇచ్చే ఈ టాబ్లెట్ ని ఇందులో వేసుకుని తాగాలి. ఏం టాబ్లెట్ రా ఇది? నీకు క్యాన్సర్ అని చెప్పావు కదా, రోజు ఈ మందు వాడితే పోద్దట. నువ్వు 100 ఏళ్ళు బతకాలని టాబ్లెట్స్ తెప్పించాను. తాగు. నోనో, నాకొద్దు. కోర్తే పగిలిపోద్ది. వద్దంటావేంటే? ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకోవాలి, అది మందైనా విషమైనా. తాగు ఆహా, తాగు తాగు ఆహా, వద్దు మహి. తాగు తాగు ఓ, మహి, తాగవే. మహి, ప్లీజ్, మహి, తాగు. ప్లీజ్. తాగు ఓ, మహి. తాగవే. ఓ, మహి, తాగు మహి, తాగు. అర్థం చేసుకోవేంటి? ఏం చేస్తున్నావు? నాకొద్దు. రేపు మాపో చచ్చిపోతానివి, అంత భయం ఎందుకే? నిజంగా చచ్చిపోతావనా? మహి, చిన్నోర్మయ్, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇన్ని అబద్ధాలు, ఇన్ని నాటకాలు ఎందుకు ఆడతావే? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నా మనసులో లేవు. ఈ ఇంట్లో కోడలుగా తిరుగుతావేమో కానీ నా ఆలోచనలో ఒక్కసారి కూడా మెదలాడవు. ఎక్కువగా ఊహించుకుని అప్సెట్ అవ్వకు. నిజంగా క్యాన్సర్ వస్తే బాగుండనే పరిస్థితి తెచ్చుకోకు. వెళ్ళు. వెళ్ళు. ఈ రూమ్ నుండే కాదు, ఈ ఇంటి నుంచే వెళ్ళిపోతే ఇంకా హ్యాపీ. స్టూపిడ్, మెంటల్, ఇడియట్. అర్థం చేసుకోవేంట్రా? నువ్వంటే నాకు ప్రాణం రా. కవితలు రాసుకో, పెయింటింగ్ వేసుకో, భగ్న ప్రేమికురాలుగా ఉండిపో, అది నీ కర్మ. నన్ను మాత్రం వదిలేయ్. బలవంతంగా పెళ్లి చేసుకున్నా ఏడుపు మొహంతో మ్యారేజ్ ఫోటోలు వీడియోలు చూసుకుంటూ బతకాల్సి వస్తుంది. అర్థం చేసుకుంటే నీ దారి నువ్వు చూసుకుంటావు. లేదు నా వెంటే పడాలనుకుంటే జీవితంలో వెనక్కి తిరిగి నీ వంక చూడను. మహి, ఈ గుండె నడుగు చెప్తుంది నువ్వంటే ఎంత ప్రేమో. ఏదో సరదాకి క్యాన్సర్ అని. షట్ అప్. గాడిద గుడ్డేం కాదు. ఒక్కటి చెప్తున్నాను విను. నీ కర్మ కాలో నా కర్మ బాగోలేకో మనిద్దరికీ మాత్రం పెళ్లి జరిగితే ఇద్దరు జీవితాలు ఉప్మా అవుతాయి. ఓకే, గెట్ లాస్ట్. వెళ్ళిపో. వెళ్ళవా? సరే, నేనే వెళ్ళిపోతా. ఎందుకురా? ఎందుకు నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు? వేస్ట్ ఫెల్లో. ఏమే పార్వతి, పనులు ఎంతవరకు వచ్చాయి? అయిపోతుంది సనమ్మ గారు.
అమ్మగారు వస్తున్నారు పార్వతి. పూజ ప్రారంభిద్దాం. కూర్చోండి ఐశ్వర్య, కూర్చోండి. కూర్చోండమ్మా. తామగ్నివర్ణా తపసా జ్వలంతి వైరోచనీ కర్మఫలేషు జుష్ఠా దుర్గాం దేవీ శరణమహం ప్రపద్యే. అఖిలక్క ఫీల్ అవ్వాలన్నా, పార్వతి ఫూల్ అవ్వాలన్నా ఇదే మంచి ఛాన్స్. చంద్రముఖి కోసం తెచ్చిన చీరను పార్వతికి, వంటదాని చీరను అఖిలక్క పెద్ద కోడలికి, ఈ ఇంటి పెద్ద కోడలు తీసుకోవాల్సిన చీర పాకి మొహంది పార్వతి చేతికెళ్తే అప్పుడుంటుంది రచ్చ రచ్చ. గోలగోలవుతుంది. అఖిలక్కకి పార్వతికి ఒకే దెబ్బకి 2 పిట్టలు. నాకు కూడా బొట్టు పెట్టు. పార్వతి, నువ్వు కూడా హారతి తీసుకుని అందరికీ ఇవ్వు. ఆంటీ, ఎన్ని పుణ్యాలు చేస్తే మీ ఇంటి కోడళ్ళమవుతాను చెప్పండి. అవునత్తయ్య, మా అందరి కోసం మీరు పాట పాడాలి. నువ్వు పాడితే నేను వింటాను.
ముత్తైదువులకు, చంద్రముఖి అక్కకు, నాకు మీ చేతులతో చీరలివ్వాలి. పార్వతి, ఆ, చీరలు తీసుకురా. అట్టగే అమ్మగారు, ఈయన్నే ఉన్నాయి. నా కాబోయే కోడళ్ళిద్దరికి ఘట్టమనేని వంశ అగ్రతాంబూలంగా పట్టుచీరలు సమర్పిస్తున్నాను. భవని, పార్వతి, తీసుకో పార్వతి. లే, రండమ్మా. అత్తయ్య, ఇది మీరు నా కోసం తీసుకొచ్చిన చీర కాదే. చీర మారిపోయినట్టుంది. అత్తయ్య, ఇది మీరు నా కోసం తీసుకొచ్చిన చీర కాదే. చీర మారిపోయినట్టుంది. ఇప్పుడుంటుంది చూడు. అవునమ్మా, మరి నీ చీర ఎవరికెళ్ళినట్టు? అమ్మలక్కలకి ఎవరికైనా వెళ్ళిందేమో చూడండి. నీకొచ్చిందా? ఆంటీ, చంద్రముఖి అక్క చీర పార్వతికి వచ్చింది.
నీకు ఏ అర్హత ఉందో నా చీర తీసుకున్నావే? అమ్మాయి గారు, అమ్మగారి చేత్తో ఇచ్చింది అదృష్టం అని తీసుకున్నాను. ఈ సీర మీద నాకు తెలియదు అమ్మాయి గారు. నీకేం తెలీదు, కానీ అందరి విషయాల్లో తలదూరుస్తావు. అమ్మా చంద్రముఖి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అది కాదత్తయ్యా, ఇది ఇది ప్రతి పనిలో అడ్డుపుల్లవుతోంది. కావాలనే ఇలా చేస్తుందనుకుంటాను. అరే, కాస్ట్లీ సారీ, నేను కట్టుకునే చీర పట్టుకుంటేనే తెలుస్తుంది కదా దీనికి అంత రేంజ్ లేదని. అప్పుడు వెంటనే తిరిగి ఇవ్వాలా లేదా? ఆంటీ ఇచ్చారన్న ఆనందంతో తీసుకుంది గాని ఎంత రేటున్న తీసుకుందో పార్వతి చూస్తుండదు చందు. దానికి కళ్ళు కనపడవా ఏంటి? అఖిలక్క ఏ శుభకార్యం చేయాలనుకున్నా ఈ పార్వతి వల్లే అప్సెట్ అవుతుంది. భవానీ, ఆపుతావా? జరిగింది పొరపాటు అని తెలిసిన తర్వాత అది తప్పు అని వితండవాదం చేయకూడదు. చంద్రముఖి, నువ్వు మూడ్ ఆఫ్ చేసుకోకు. లేదత్తయ్య, నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంది. నాది అనుకున్నప్పుడు అది నాకే దక్కాలన్న మనస్తత్వం నాది. ఈ రోజు చీర చేజారిపోయింది, రేపు ఇంకా విలువైనదే తారుమారు కావచ్చు. అత్తయ్య, ప్రతి క్షణం దేవాకు సంబంధించిన, ఈ ఇంటికి సంబంధించిన ఇదిగో ఈ మనసు ఆస్వాదించాలనుకుంటాను, కానీ అవ్వట్లేదు. ఆ రోజు దేవా పుట్టినరోజు ఆకాశానికి ఎగసిపడాల్సిన ఆనందాన్ని అతపాతాళంలోకి తొక్కేసింది ఈ పార్వతి. చందు, అవునత్తయ్య, మీరు ప్రాణమైతే దేవా నాకు ఊపిరి. ఆ ఊపిరి ఇదిగో ఈ గుండెను చేరినప్పుడే నేను బతకగలుగుతాను. కానీ ఈ పార్వతి వల్ల నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో అని గుండెల్లో ఒడుకు పుడుతోందత్తయ్యా. చందు, నీ బాధ నాకు అర్థమైంది, కానీ పార్వతి కావాలని చేసిన తప్పు కాదు కదా. అవునత్తయ్య, కావాలని చేయలేదు, కానీ జరుగుతున్నాయి కదా అని యజమాని దగ్గర చనువు ఉండొచ్చు, అతి చనువు పనికిరాదు. మీ కాలిధూళి తాకితేనే చాలనుకునే లక్షల మందికి దక్కని అవకాశం పార్వతికి దొరికింది. మీకు సేవ చేసుకునే అదృష్టం పార్వతికి దక్కింది. అదే చనువుతో ఆ ధూళి నా కంట్లో కొడితే నా కళ్ళు కన్నీళ్లు కార్చవత్తయ్యా, నెత్తరు కారుస్తాయి, నెత్తరు కారుస్తాయి, నెత్తరు కారుస్తాయి, నెత్తరు కారుస్తాయి. తల ఎత్తుకున్న పార్వతి మొహాన్ని చూస్తూ నేను తలెత్తుకుని తిరగలేను. వస్తానత్తయ్య. చంద్రముఖి, అత్తయ్య, నిశ్చితార్థం ఎప్పుడో చెప్పండి, వినయంగా దేవాతో ఉంగరం తొడిగించుకుంటాను. పెళ్లి ముహూర్తం చెప్పండి, తల వంచుకుని దేవాతో తాళి కట్టించుకుంటాను. కానీ ఈ అవమానాలు భరిస్తూ నేను ఇక్కడ ఉండలేనత్తయ్యా, ప్లీజ్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు.
సంతోషంగా పూజ చేసుకున్న రోజు మీరెళ్ళిపోతే అందరూ బాధపడతారు. మీరు ఈ ఇంటికి పెద్ద కోడలు. పెద్ద మనసు చేసుకొని తప్పులేమైనా చేస్తే నా బోటి దాన్ని క్షమించాలి కానీ మీరు అలా అలిగి అలిగి వెళ్ళిపోతే అమ్మగారి మనసు నొచ్చుకుంటుందమ్మా. ఒక్కసారి అమ్మగారి వంక చూడండి. సక్కంగా నవ్వే ఆ మొహంలో ఎంత దిగులున్నదో చూడండి అమ్మాయి గారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదత్తయ్య. ఇక్కడే ఉంటే నేను ఇబ్బంది పడతానని వెళ్తున్నాను. నా మనసు కుదుటపడ్డాక నేను మళ్ళీ మామూలు మనిషినైతే మీ ముందుకొచ్చి నిలబడతాను. అమ్మాయి గారు, ఆంటీ ఐశ్వర్య, నా మనసేం బాగాలేదు. నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దు. పార్వతి, అమ్మాయి గారు, నేనేం పాపం చేశాను అమ్మాయి గారు? నాకేట జరుగుతుందేట అమ్మాయి గారు? అయ్యో, పార్వతి, అమ్మగారు ఎట్టా ఉన్నారు? చాలా బాధపడ్డారు పార్వతి. అమ్మాయి గారు, చంద్రముఖ అమ్మాయి గారిని కాళ్ళట్టుకునైనా తీసుకొస్తాను. నేనే తీసుకొస్తాను. ఎన్ని గీతలు గీసినా దీని కళ్ళు అందంగానే కనిపిస్తున్నాయి. ఎవరి కళ్ళివి? మేడం, ఈ కళ్ళకి మనమెవరో కనపడం, కానీ ఈ కళ్ళున్న లేడీ నా కళ్ళకు కనబడాలి. ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా అడ్రస్ తెలిసిందంటే ఆరక్షణం కూడా ఆలస్యం చేయకూడదు. ఎస్ మేడం. నీ దృష్టికి చంద్రముఖి దిష్టి తగిలింది. అందుకే మంట పెట్టి హారతి పడుతున్నాను. బూడిదైపోతావు.
సినిమా గారు, సినిమా గారు, షో! మాట్లాడకు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏంటిది? ఏం చేస్తున్నారు? ఎవరిల్లు? ఈ మూటలేంటి? షూ! నోరు మూసుకుని వెళ్ళిపోమంటే ఆరా తీస్తున్నావేంటే? దొంగతనం చేస్తున్నారా సిన్నమ్మ గారు? అమ్మగారికి తెలిస్తే సంపేస్తారు. నువ్వు ఆవిడికి చెప్తే నేనే నిన్ను చంపేస్తాను. వెళ్ళు. ఒరేయ్, నా మొహం చూస్తారేంట్రా? పట్టుకెళ్ళండి. ఆగండి, తీసుకెళ్ళడానికి వీల్లేదు సిన్నమ్మ గారు. మా సొమ్ము మేం తీసుకెళ్ళడానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? తప్పుకో. తీసుకుపోయే సామాన్ల మీద మీకు హక్కే ఉంటే గిట్ట దొంగతనం చెయ్యరు కదా సిన్నమ్మ గారు. అమ్మగారికి ఒక మాట చెప్పి తీసుకుపోండి. తప్పుకుంటావా లేదా? నా పానాలు పోయినా ఇట్లాంటి పాడు పని చెయ్యనివ్వండి సిన్నమ్మ గారు. తప్పుకుంటావా లేదా? వద్దమ్మ గారు. పార్వతి, రాక చూడు, ఇది దొంగతనం చేయాలని చూస్తోంది. నోర్మై, తప్పు చేసి అబద్ధం చెప్పడానికి సిగ్గుగా లేదు? పార్వతి, అమ్మా, ఆ మూటలో ఏం పెట్టిందో చూడు. అట్టకి ఏం గౌరీ, వేరే కాపురం పెడుతున్నావా? నేను వేరే కాపురం పెట్టడం ఏంటి వదినా? నాకు అలాంటి ఆలోచనే రాదు. మరి ఇవన్నీ ఏంటి? కందిపప్పు నుంచి కాస్ట్లీ నగదాకా మీ ఆవిడ మూట కట్టింది. వదినా నన్ను అడిగినా సమాధానం చెప్పాల్సింది నువ్వేనే. మీరు దొంగతనం చేయడం ఏంటంటే అసహ్యంగా లేదు? అర్ధరాత్రి 2 గంటలకు మూటలు కట్టడం ఏంటి పిన్ని? పగలైతే పనులు సాయం పట్టేవారు కదా. ఎవరు వీళ్ళంతా? ఎవరి మాట వినబట్టలేదా భవానీ? మూటలైతే విప్పాం, నువ్వు నోరు విప్పాలి కదా. అక్క, ఈ సరుకులు, బట్టలు, నగలు అన్నీ నా 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 మేనకోడల దీప్తికి ఇద్దామనే ఇలా చేశాను. ఎవరిని అడిగి చేస్తున్నావు? కావాలనుకుంటే చెక్కు రాసి నీ మొహాన పడేసేదాన్ని. వస్తువులన్నీ పువ్వుల్లో పెట్టుకుని తీసుకొస్తారు. దొంగతనం ఎందుకు చేస్తున్నావని అడ్డుకున్న పార్వతి మీద చెయ్యి చేసుకున్నావంటే నువ్వెంత దిగజారిపోయావో తెలుస్తోందా? నన్ను క్షమించక్కా.
స్వార్థంతోనే ఇలా చేశాను. ఛీ! తల వంచుకునే ముందు ఆ తలలో ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని ఆలోచన చేయాల్సింది. నువ్వు ఈ జన్మకు మారవు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి తోటి కోడలని ఎక్కడ చెప్పుకోకు. నువ్వు గర్వంగా చెప్పుకున్నా నీ గురించి తెలిసిన వాళ్ళు నవ్వుకుంటారు. సిగ్గు లేకపోతే సరి. గౌరీ, వదినా, ఆ మూటలని సరిగ్గా సర్ది రేపొద్దున లాంఛనంగా దీప్తికి పంపించండి. ఇలా రాత్రి పంపితే దొంగతనం, దర్జాగా పంపితే దొరతనం. మీ ఆవిడకి తేడా చెప్పి సాగనంపు. అలాగే వదినా. ఏయ్, వెళ్ళండి, ఎలా పార్వతి, అయ్యగారు ఇవన్నీ సర్దేయమ్మా. నన్ను దొంగ అని అందరూ అనేలా చేసావు కదే పార్వతి. నీ సంగతి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. చెప్తా. ఏయ్, ఇంకా ఇక్కడే నుంచున్నావే, లోపలికి వెళ్ళా. ఉపేతమాన్ దేవసఖా కీర్తిచమన్నాసఖ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽस्मि కీర్తం మద్యం తదాతమే తస్మాదస్మాజాయంతాయ కేచో మయాదునః గావో హాచరే తస్మాదో తస్మాజ్ఞాతా అజావయః ఓం సర్వే సితా దేవతాభ్యో నమః సర్వే దేవతాభ్యో నమః ఓం శాంతి శాంతి శాంతిః అశేషమానస్య ఘట్టమనేని దేవేంద్ర నామదేవత్యాః యజమానస్య నామదేవత్యాః క్షేమస్థైర్యాదో అత్యధిష్ఠా ఘట్టంనేని దేవేంద్ర. జ్ఞమతన్వద వసంతోస్య శ్రీరాజ్యం గ్రీష్మైర్మాదరద్రమే తత్రాజాతం వందేయ త్రిసప్తసమ్యగ్రాః దేవాయ జగనం నన్వానాః అవస్నం వర్షం వసం సమ్యగ్నం పరిహితే ప్రథమా పార్వతి, 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 పార్వతి. అమ్మాయి గారు అమ్మాయి గారు చంపేస్తా నిన్ను. నాకు కాబోయే దేవ పేరు మీద అభిషేకం చేయడానికి నువ్వే వృత్తివే. అది కాదమ్మా. కట్టుకథలు చెప్పడానికి ట్రై చేయకు. పొద్దున్నే 6 మడిబట్టలతో గుడికొచ్చి మెట్లన్నీ కడిగి మొక్కుతున్నావంటే నీ మనసులో ఏదో బలమైన కోరికుండుండాలి. అట్ట అనకండి, మీకు తెలీదు అమ్మాయి గారు. దయచేసి అట్ట మాట్లాడకండి. ఆకాశంలో తదాస్తు దేవతలు ఉంటారు. అట్టాగే కాని అని దీవిస్తే ఎవరికి మంచి జరుగుతా చెప్పండి. నీకు మాత్రం మంచి జరగకూడదు, జరగదు.
నేనెట్టా ఉన్నా పర్వాలేదు అమ్మాయి గారు, కానీ పెద్ద బాబు గారు. ఎప్పుడు చూడు పెద్దబాబు గారు అని జపం చేస్తూ ఉంటావేంటే? వశపరచుకోవడానికా ఈ పూజలు అభిషేకాలు? అమ్మాయి గారు, నువ్వు క్షుద్ర పూజలు చేసినా దేవాన్ని వైపు తిప్పుకోలేవు. ఆఫ్టర్ ఆల్ వంట మనిషివి నువ్వు. నా రేంజ్ ఎక్కడ, నీ స్థాయి ఎక్కడా? అట్ట మాట్లాడడానికి మీకు మనసెట్ట అవుతుంది అమ్మాయి గారు. దేవుడు లాంటి పెద్దబాబు గారిని వద్దమ్మాయి గారు, దయచేసి ఇంకెప్పుడు అట్ట అనొద్దు. అభిషేకం చేస్తున్నది పెద్దబాబు గారు. తన పేరు ఎత్తద్దని చెప్పారా? నువ్వెవరు ఇవన్నీ చేయడానికి? నువ్వు వండి పెట్టి మేం తిన్నాక మిగిలిన దానికి చేతులు చాచాల్సింది పోయి ఇక్కడికి వచ్చి దండం పెడతావా? బయటకు అమాయకురాల్లా కనబడతావు గాని లోపల చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు కదా. అమ్మాయి గారు, ఆపరి దొంగేడుపులు. దేవ పుట్టినరోజు నాడు నేను రావాల్సిన టైంలో నువ్వొచ్చి అందరి దృష్టి నీ మీద పడేలా చేసుకున్నావు. నిన్న పూజలో అఖిలాండేశ్వర అత్తయ్య నా కోసం కొన్న చీరని నువ్వు తీసుకున్నావు. నేను తీసుకోలేదు అమ్మాయి గారు. అమ్మగారు ఇస్తే తీసుకోవడమే. నీకు ఆ చీర కట్టుకునే స్థాయి అర్హత ఉన్నాయా లేదా అని చూసుకోకర్లేదా? ఎవ్వరికి అనుమానం రాకుండా నువ్వు చేసే పిచ్చి పనుల ఫలితం నా దేవ నీవేం దృష్టి మళ్లిస్తాడనేగా. ఇంకొక్కసారి దేవా పేరు జపించినా పూజలు జరిపించినా ఈ గుళ్ళనే కాదు ఈ ఊళ్ళోనే నిన్ను లేకుండా చేస్తా. పార్వతి జాగ్రత్త. అమ్మా ఒక్క నిమిషం. అతి ఆవేశం వల్ల అనర్థాలే జరుగుతాయి. పాపం ఆ అమ్మాయి అందరూ బాగుండాలని ప్రార్థించడమే పాపం అయితే గుడికి తాళం వేయటమే మంచిది. నా కాబోయే దేవా పేరు మీద ఇది అభిషేకం చేయించడం ఏంటి? పొరపాటు పడినట్టున్నావమ్మా. ఘట్టమనేని అఖిలాండేశ్వర గారి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దేవేంద్ర బాబు ఇంకో అమ్మాయి పేరు ఏదో ఏం చెప్పావమ్మా? చంద్రముఖి ఇద్దరూ పెళ్లి చేసుకుని 10 కాలాలు పచ్చగా ఉండాలని ఈ గుడంతా కడిగి అభిషేకం చేయిస్తోంది. ఆ చంద్రముఖి నువ్వే అయితే ఈ అమాయకురాలి మనసుని అర్థం చేసుకోమని చెబుతున్నానమ్మా. ప్రసాదం తీసుకో అమ్మా. నా మాట పూర్తిగా వినుంటే సన బాగుండేది అమ్మాయి గారు. నోరుసారి
నా మొహం మీద విసిరి కొడతావేంటే? కొంప తీసి కట్టుకోమనా? అదొక్కటే తక్కువ. అయినా కట్టుకున్నట్టే ఉందిలేండి యవ్వారం. పిచ్చెక్కిందా ఏంటి? మెంటల్ దానిలో మాట్లాడుతున్నావు. మీ వదిన గారితో మాట్లాడలేక మీతో చెప్పుకుంటున్నాను. వంటదానికేమో అదే పార్వతికేమో 25,000 చీరిచ్చి నాకేమో 18,000 చీర పడేసింది. 7,000 తేడా అంటే నన్ను అవమానించాలనే కదా. కట్టుకుంటే కొన్నాళ్ళకి చిరిగిపోయే చీర కోసం ఇప్పటి నుంచే గొంతు చించుకుంటావేంటే? కట్టుకుంటానో భద్రంగా దాచిపెట్టుకుంటానో తోడికోడలుగా నాకు విలువివ్వాలి కదా. ఇవ్వలేదు అంటావు. నిన్ను తోడికోడలుగా మాత్రమే చూడలేదు గంగా భవానీ, తోబుట్టులా చూసుకున్నాను. ఎప్పుడైనా తేడా గాని ఎక్కడైనా తక్కువ గాని వచ్చిందా? పండగొస్తే పట్టుచీర, పబ్బం వస్తే నచ్చిన నెక్లెస్, చెక్కుల మీద నా సంతకాలు, వస్తువుల మీద నీ వేలిముద్రలు. ఏమంటావ్? కాదంటావా? కాదంటే ఇది బతుకుంటుందా వదినా? పెట్టింది తినక కట్టింది కానుక అనుకోక పిచ్చి మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని చాలాసార్లు చెప్పాను భవానీ. చెవుడొచ్చిందో వచ్చినట్టు నటిస్తోందో తెలియడం లేదు. వినపడుతోందక్కా. కనబడుతోంది కూడా నీ నటన. అయినా పనివాళ్ల మీద నీ ప్రతాపం ఏంటి? అలాంటి చీరలు నువ్వు పూటకోడి కట్టుకుంటావు. అదే చీరలు మనమిస్తే అపురూపంగా 6 నెలలకోసారి కట్టుకునే అమాయకుల మీద నీ పెత్తనం ఏంటి భవానీ? సారీ అక్క, ఏదో ఎమోషనల్ అయిపోయాను. ఇక నుండి నోరు అదుపులో పెట్టుకుంటాను. ప్రామిస్. నువ్వు అదుపులో పెట్టుకోకపోతే గౌరీ నిన్ను ఇంట్లోనే పెట్టుకోడు. ఏం గౌరీ? నువ్వేమంటావో అని ఇన్నాళ్ళు ఊరుకున్నాను వదినా. లేదంటే ఎప్పుడో ఈ డైవర్స్ పేపర్స్ ఇచ్చేసేవాడిని. పెళ్ళేడుకొచ్చిన కూతురుంది కదా, అంత పని చేయకు గౌరీ. ఇలాగే పిచ్చి పనులు చేస్తే అప్పుడు ఆలోచించొచ్చు. ఆ చీర తీసుకుంటావా, బాగోలేదని పారేస్తావా? మహాప్రసాదాన్ని కాదనే మూర్ఖురాల్ని కాదక్కా నేను. కళ్ళకద్దుకుని మరీ తీసుకుంటాను. ఈ వినయం ఎప్పుడూ ఉంటే తప్పుడు పనులు చెయ్యవు. నా ప్రతి మాటని అర్థం చేసుకుని నడుచుకుంటే నీ మాటను గౌరవిస్తాను. అర్థం చేసుకో. సరే అక్కా. విష్ణు సుదర్శన్ చక్రం పట్టుకున్నట్టు ఇంకా విడాకుల పేపర్లు పట్టుకున్నారెందుకు? తీసి అవతల పారేయండి. ఓ కాపీ తీసి పెట్టుకో. కొమ్ములు పెరిగినప్పుడల్లా పేపర్ తిరిగేస్తే బుర్ర తిరిగి బుద్ధిగా ఉంటాం. నువ్వు కోతివన్నీ నాకు తెలిసే, అందుకే జిరాక్స్ పేపర్స్ ఇచ్చాను నీకు. పేపర్లన్నీ ఎత్తి చెత్త బుట్టలో పడాయి. నా భార్యగా ఒక్క పనైనా చేసావని హ్యాపీగా ఫీల్ అవుతాను.
ఓలమో ఎంత చక్కగా ఉన్నారో దేవుళ్ళు. పైలోకం నుంచి దిగొచ్చినట్టున్నది చూస్తా ఉంటే. నా దిష్టి తగిలేలా ఉంది. అమ్మో, ఎంటనే దిష్టి తీయాలా? ఒక నిమిషం అమ్మగారు, అట్టాగే ఉండండి. అట్టాగే ఉండండి అమ్మగారు, దిష్టి తీస్తాను. పెద్దబాబు గారు, సినిమాబు గారు, జంటలుగా నిలబడండి. నిలబడండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, పనుల దిష్టి, నా దిష్టి, ఎవరి దిష్టి పడరాదు. మహారాజులు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలా. మనస్ఫూర్తిగా కోరుకునే నీలో సంతోషాన్ని చూస్తున్నావమ్మా. మా పట్ల నీకున్న అభిమానం నీ కళ్ళల్లో తెలుస్తోంది. మీరట్ట అంటే పంచభక్షి పరమాణాలు గొంతు దాకా తిన్నట్టు అనిపిస్తున్నాయి గారు. సమ్మరి పడిపోతాను. జరిగింది మర్చిపోయి మామూలుగా ఉండే నీలాంటి వాళ్ళకే మంచి భవిష్యత్తుంటుంది పార్వతి. భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. కంటికి రెప్పలా చూసుకునే మీరు సల్లంగా సూత్తే సాలమ్మగారు. రోజు పొద్దుగాలే రాములోని ఇదే మాట అడుగుతాను. ఈ ఇంట్లో ఉండే దేవుళ్లకు 1000 ఆయుసు ఇయ్యాలి అని. ఇస్తాడు, పైనున్నోడు కర్ణిస్తాడు. నువ్వు కూడా రెడీ అయి మాతో పాటు రా పార్వతి. చూసారా పెద్దబాబు గారు, అట్టన్నానో లేదో అప్పుడే అమ్మగారు కరుణించినారు. అమ్మ ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుంది పార్వతి. ఎక్సైట్ అయిపోయి ఇదే డ్రెస్ లో రాకు పార్వతి. గెస్ట్లు, ప్రెస్ వాళ్ళు చాలా మంది వస్తారు. పార్వతి, లైట్ ఆరెంజ్ కలర్ గాగ్రా ఉంది కదా, అది వేసుకో. అది అమ్మగారి సీర శనిగిపోతే గాగ్రా కుట్టించుకున్నాను అమ్మాయి గారు. ఇవాళ అమ్మగారు అనుమతిస్తే ఆ డ్రెస్ వేసుకుంటా. ఆడపిల్ల లక్షణంగా కనిపించడానికి అనుమతి అక్కర్లేదు పార్వతి. నా అభ్యంతరమేమీ లేదు. పెదబాబు చిన్నబాబుల నిశ్చితార్థ ముహూర్తాన్ని ప్రపంచానికి చాటి చెప్పే సమయం సంతోషంగా రావాలి. పార్వతి, అమ్మ చెప్పింది కదా 4 గంటల వరకు రెడీ అయ్యామనుకో, పార్టీ నుంచి మేము తిరిగి వచ్చేస్తాం. అట్ట ఇట్ట చేతాను చిన్నబాబు గారు. అమ్మగారు ఆర్డర్ ఇచ్చినాక అరనిమిషమైనా ఆలస్యం చేస్తానా? ఇప్పుడే వచ్చేస్తాను. అమాయకుల మాటలు చాలా ముచ్చటగా ఉంటాయి కదా అఖిల.
గాడ్ బ్లెస్ హెర్. నాకు తెలుసురా మీరు ఫంక్షన్ ఉంటేనే ఫోన్ చేస్తారని. ఇప్పటి వరకు ఒక్కడంటే ఒక్కడు కూడా అడ్రస్ లేడు. సారీ ఎందుకులా మీ ఫేసులకి, భోజనాల టైంకి వచ్చేస్తారు కదా. గొప్ప ఫ్రెండ్స్ రా బాబు. హలో బుల్లి ప్రిన్సు, ఎవరితో అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఈ మధ్య ఎందుకు ఏడిపించలేదని ఓ ఫీల్ అయిపోయి తెగ ఫోన్ చేస్తున్నారు. అంత సీన్ లేదు మావా. నా డ్రెస్ ఎలా ఉందో చెప్పు. దోకొచ్చి డ్రెస్ మీద కక్కేసేలా ఉంది. కొంచెం దూరంగా ఉండు. అబ్బా ఫినాయిల్ ఫేస్. అదేంట్రా మహి అలా అన్నావు? నచ్చలేదా? డ్రెస్సే కాదే, నువ్వు నచ్చలేదు. ఈ మాట సంబంధం ఫిక్స్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఈరోజు ముహూర్తాలు చూసినా, రేపు పెళ్ళే చేసినా ఇదే మాట నువ్వు వింటావు. మహి, నీ నిర్ణయాన్ని మార్చుకోవా? నిర్ణయించేది అమ్మ, ఫాలో అయ్యేది మేము. నీ మెళ్ళో తాళి కట్టినా కుక్కలా నా వెంట వస్తావే తప్ప నేను ప్రేమతో నీ పక్కన ఎప్పుడు ఉన్నావు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుందని ఫీల్ అవ్వకుండా, నేను ఫీల్ అవుతున్నాను ఆంటీ, మహితో పెళ్లి జరిపించకండి అని అనౌన్స్ చేయి. మహా అయితే 30 లక్షలు వేస్ట్ అవుతాయి, కానీ నీకు లైఫ్ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మహి, నిన్ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నట్టు కలలు కూడా కన్నాను. పిల్లలు కూడా కనలే. ఓకే, నన్ను చేసుకుంటే ఇదిగో ఈ మంచాన్నో ఆ రాయినో ఏ చెట్టునో చేసుకున్నట్టే. పెళ్ళయ్యాక మొగుడిని మార్చుకోవచ్చని పాత సినిమాల్లో పతివ్రతలా మాట్లాడినా ప్రయోజనం లేదు. నేను మారను, నీ విషయంలో చచ్చినా మారను. నన్ను భరిస్తే మా అమ్మకి చిన్న కోళ్ళు అవుతావేమో, కానీ నన్ను ప్రేమిస్తే కూడా నా దృష్టిలో నువ్వు భార్య కాలేవు. నువ్వంటే నాకు అసహ్యం, అంతే అంతే. సో ఫంక్షన్కి ముందు మా అమ్మతో మహితో పెళ్ళొద్దాంటి అని డ్రాప్ అయ్యావా ఓకే, లేదంటే జీవితాంతం బాధపడతావు. వైట్ పిగ్. మహి